ఎవరు బతుకు తెరువు కోసం ఎవరు ఎక్కడన్నా బతకచ్చు, అది చట్టం కల్పించిన హక్కు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఆ బతుకు తెరువు పేరుతోటి వచ్చి రాజకీయాలు చేస్తేనే సమస్య పడుతుంది. గతంలో జరిగిందంతా కూడాను ఇక్కడికి వచ్చి వ్యాపారాల పేరుతోటి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేసిన వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే మన తెలంగాణ గురించి మాట్లాడుతున్నది ఏంటంటే నికర జలాలు, ఏదైతే గోదావరి కృష్ణా నుంచి రావాల్సిన నికర జలాలు, రాష్ట్రానికి సంబంధించిన నికర జలాలు ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అనే దానిపైన ఏంటంటే ఎస్, ప్రతివాడికి ఏ రాష్ట్రంలో ఎక్కడైతే ఉంటామో ఆ రాష్ట్రం వాళ్ళకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్నాము ఈ ప్లేస్లో ఇక్కడ ఉంటే ఈ కాలనీ ఇంపార్టెంట్, ఈ ఏరియాకి వెళ్తే ఈ మండలం ఇంపార్టెంట్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఇంపార్టెంట్, ఆ తర్వాత స్టేట్ ఇంపార్టెంట్. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు పార్టీ పరంగా ఏంటంటే ప్రత్యేకంగా నదీ జలాలపైన ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు దక్కాల్సింది. గతంలో ఏంటంటే ఈ ప్రాజెక్టులు లేని కారణంగా, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో లేని ప్రాజెక్టులు లేని కారణంగా నీటి దోపిడీ జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని అరికట్టాలి అన్నప్పుడు దాన్ని తెలంగాణ సెంటిమెంటు అని వాడు తీసుకొస్తే మనం చేయగలిగి ఏంది అంటే మన రాష్ట్రం కోసం మనం పోరాడకూడదా? ప్రజల్ని మనం ఎన్నుకుంది ఎందుకు? మన హక్కులు కాపాడుకోవడానికి. ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండబట్టి ఇన్ని 1,00,000 ఎకరాలు పంటలకు వచ్చి నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళింది, అగ్రికల్చర్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళింది. ఒకప్పుడు ఏమన్నారు, కరెంట్ ఉండదు, తినడానికి తిండి ఉండదు, మీరు ఇబ్బంది పడతారు, తెలంగాణ అంధకారంలోకి పోతుందని చెప్పినాడు. నెంబర్ 1 పొజిషన్కి వచ్చిందంటే ఎట్లా వచ్చింది? ఇక్కడ ఉన్న మనం వనరులను ఉపయోగించుకొని ఇక్కడ అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి మనం దాన్ని ఫలితాలు అనుభవించగలుగుతున్నాం. న్యాచురల్గా డెఫినెట్గా ఇప్పుడు నాకు రావాల్సిన నీళ్ళు రాబోయే కాలంలో నీళ్ళు ఈజ్ గోయింగ్ టు బి, వాటర్ ఈజ్ గోయింగ్ టు బి మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడే చూసుకోండి, ఇప్పుడు వాళ్ళ మణికొండ మున్సిపాలిటీ తీసుకోండి, నీళ్లు రావు తెలుసా అండి మాకు. 45 మినిట్స్ నీళ్ళు రావడం కష్టం, ఆ వచ్చే నీళ్ళు కూడా సరిపోవు. వర్షాకాలం కూడా అన్ని కాలాలు అట్లాగే ఉంది, 360 రోజులు అట్లాగే ఉంది. మరి పక్కనే గండిపేట ఉంది, గండిపేట నుంచి వాటర్ అంతా మూసీలోకి వదులుతున్నారు, కానీ మాకు నీళ్ళు లేవు. సో ఈ పరిస్థితి, దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనము ఉన్న వనరులను కనుక మన ప్రజల కోసం కనుక వినియోగించుకోకపోతే రేపు పొద్దున జరిగిన అన్నదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ రోజు జరుగుతుంటే మీ కళ్ళ ముందు జరుగుతుందని మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారని అడుగుతారు కదా, ప్రజలు అడుగుతారు కదా, అడగకుండా ఉంటారు కదా. సో నదీ జలాలపైన ఖచ్చితంగా పోరాటం జరుగుతున్నది. దాన్ని ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో హక్కుల మటుకు మనకున్న హక్కులు తెలంగాణ రాష్ట్రానికి సంక్రమించిన న్యాయబద్ధంగా సంబంధించిన హక్కుల మటుకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానికం వదులుకోదు. అవసరమైతే ఎంతవరకన్నా వెళ్తారు.